నా పేరు మొగిల్పాక నవీన్. నేను ఎస్ఎస్సి విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నా. గత 13 తారీఖు రిలీజ్ అయిన సర్క్యులర్ వీసీ గారు రిలీజ్ చేసి మన రిజిస్టర్ గారు రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్లో ఇక్కడ ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడొద్దు, ప్రొఫెసర్ల కొరత గురించి మాట్లాడొద్దు, మెస్ గురించి మాట్లాడొద్దు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడొద్దు, ఏం మాట్లాడొద్దు, మీరు చెప్పింది వినాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడుస్తున్న వీసీ గారు ఆ సర్క్యులర్ను మేము వెనక్కి తీసుకోండి సార్. ఎందుకంటే యూనివర్సిటీ అంటేనే స్వేచ్ఛ. యూనివర్సిటీకి వచ్చిన ప్రతి విద్యార్థులు విలేజ్ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ నేర్చుకోనికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నామని తెలియజేసినాం. అయితే వీసీ గారు దీని మీద స్పందించకపోవడం, ఇక్కడ సిబ్బంది స్పందించకపోవడం, ఇంకో విషయం ఏంటంటే ఓ ప్రభుత్వం అణిచివేస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కులదోషి ఓ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. అదే ప్రభుత్వం ఇట్లా అదే ధోరణితో వ్యవహరిస్తుంది. మేము తక్షణమే ఈ విషయం విద్యార్థి పక్షాన తెలియజేస్తున్న విషయం ఏంటంటే మేము విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీతో పెట్టుకుంటే ఏ ఒక్క నాయకుడు కానీ రాజకీయ పార్టీలు కానీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఏం జరిగిందో మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలిసిన విధంగా ఎవరికి తెలియదు. మేము ఈ ఉస్మానియా వేదికగా మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఎందుకు వెనక్కి తీసుకోవాలి? విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ అంటేనే ప్రశ్నించడం అయ్యా, యూనివర్సిటీ అంటే ప్రశ్నించడం, ప్రతిదానిగా స్పందిస్తాం. ఈ ఉస్మానియా వేదికగానే తెలంగాణ సాధించుకున్నాం. ఈ ఉస్మానియా వేదిక నువ్వు అధికారం వచ్చినా నువ్వు మర్చిపోవద్దు. అలాంటి ఎన్నో జరిగినాయి ఉస్మానియా వేదికగా. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో ప్రజా సంఘాల సమస్యలు కావచ్చు, బయట జరుగుతున్న రైతుల సమస్యలు కావచ్చు, ఆర్టీసీ సమస్యలు కావచ్చు, ఎన్నో సమస్యలు ఉస్మానియా వేదికగా. ఉస్మానియా ఒక తల్లి లెక్క వాళ్ళు ఆదరించి వాళ్ళ సమస్యలు తీర్చిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీని గొంతు నొక్కితే ఎవడు ఊకున్న దాఖలు అయితే ఉండదు. ఖచ్చితంగా మేము ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము వెనుకాడమని తెలియజేస్తాం. సమస్యల గురించే కొట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనుకోవచ్చా? ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలు అంటేనే ప్రభుత్వం వ్యతిరేకంగా భయ్యా. సమస్యలు ఉన్నాయి, కొట్లాడుతున్నాం. నీ చాతగాని తనమే కదా సమస్యలకు. ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను ఈ ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడుతుంది, ఆ సమస్యలను బయటికి పోతుంది అనే ఉద్దేశంతో నా ప్రభుత్వం ఒక చాతగాంతనం ఉస్మానియా యూనివర్సిటీ గుర్తిస్తానే ఉద్దేశంతో నువ్వు ఇవన్నీ చేస్తున్నామని తెలుసు. గొప్పగా చెప్తుంది కదా ప్రజాప్రభుత్వం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంత పాలన చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం అంటే ఇప్పుడు ఇంతకుముందే మీరు చూస్తారు దగ్గర 200-300 మంది పోలీసులతోని మేము శాంతియుతంగా మేము ధర్నా చేద్దామని, నిరసన వ్యక్తం చేద్దామని మేము తెలియజేస్తే దగ్గర 300 మంది పోలీసులతోని మేము మొత్తం చుట్టుముట్టి మేము ఏదో వేస్తామని విద్యార్థులను భయపెట్టే ఉద్దేశంతోనే కదా పోలీసులు రావడం అనేది. యూనివర్సిటీలకు పోలీసులు రావడం ఏంది అంటే నీ ప్రభుత్వం నిరంకుశ పాలనే కదా ఇది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, ముఖ్యమంత్రికి కూడా చేస్తున్నాం. నువ్వు తక్షణమే యూనివర్సిటీ మీద వచ్చిన సర్క్యులర్ను వెనక తీసుకోవాలని తెలియజేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.